ఒక్కొక్కసారి మనకేమో దోమల వల్ల ప్రాబ్లం వస్తుంది, మరోసారి ఏమో వర్షం, మరోసారి చూసుకుంటేనేమో సన్ ప్రాబ్లం. అలాగే మరి ఇవన్నిటికి కూడా ఒక సొల్యూషన్ అయితే మేము ముందుకైతే తీసుకురావడం అయితే జరిగింది. మొత్తం మీ దగ్గర ఎన్ని రకాల ఐటమ్స్ ఉంటాయి? ఇది వచ్చేసి మెటల్ మెష్, చిన్న పిల్లలు ఉంటారు కదా వాళ్ళంటి దగ్గర ఈ మెష్ యూజ్ అవుతుంది. బాల్కనీ, మెయిన్ డోర్స్, విండోస్, వాష్రూమ్స్ దగ్గర చేసుకోవచ్చు. ఈ మెష్ ఏంటండి ఇది? సో దీనిలో ఫైబర్ మెష్ ఉంటది, లోపల అల్యూమినియం ఫ్రేమ్ ఉంటది. అల్యూమినియం ఫ్రేమ్ లో ఫైబర్ మెష్ ఉంటది. ఇప్పుడు ఏంటంటే ఓపెన్ కిచెన్ పెట్టుకుంటున్నారు కదా, సో చాలా మంది, సో అట్లా మనం ఓపెన్ కిచెన్ కి సో ఇది యూస్ అవుతుంది. అనికోమ్ ఏసీ పార్టీషన్ అంటారు. ఇది గ్లాస్ పీవీసీ. దీని కూడా మీరు కింద చూసుకుంటే బాటమ్ లెస్, ఇక్కడ చూస్తుంటే ఇదేమో కీ లాక్ అంటే బటన్ లాక్ కూడా అయితే ఉంటుంది. 5 కలర్స్ లోనే అయితే ఉన్నది. ప్లేన్ కి ప్రింటెడ్ కి ఏమైనా కాస్ట్ ఏమైనా డిఫరెన్స్ ఏమి ఉండదు, ఒకటే కాస్ట్. వేరే రాష్ట్రాల్లో ఉంటే వాళ్ళకి ఎలా వెళ్తుంది? రెడీ చేసి ట్రాన్స్పోర్ట్ లో వేసేస్తాం, ఇన్స్టాలేషన్ వాళ్ళే చేసుకోవచ్చు. లేదు మేమే వెళ్ళి చేయాలంటే దానికి ఎక్స్ట్రా చార్జెస్ ఉంటాయి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియో ప్రతి ఒక్కరికి ఎంతో అవసరం. ఈ వీడియోని మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. ఎందుకోసం అంటే మన ఇంట్లో ఈ చలికాలం, ఈ వర్షాకాలం, అలాగే సీజన్ మారిన తర్వాత ఒక్కొక్కసారి మనకేమో దోమల వల్ల ప్రాబ్లం వస్తుంది, మరోసారి ఏమో వర్షం, మరోసారి చూసుకుంటేనేమో సన్ ప్రాబ్లం. అలాగే మరి ఇవన్నిటికి కూడా ఒక సొల్యూషన్ అయితే మేము ముందుకైతే తీసుకురావడం అయితే జరిగింది. మరి నేను ఈ రోజు ఎక్కడికి వచ్చానంటే బాల్నగర్, హైదరాబాద్కి అయితే రావడం అయితే జరిగింది. ఒకసారి మీరు ఇక్కడ చూసుకుంటే హనుమాన్ స్క్రీన్స్. ఇక్కడ మనకి ఎన్నో రకాల మెసెస్ అయితే ఉంటాయి. మెయిన్ గా మనకి ప్లీటెడ్ మస్కిటో మెస్ కూడా వీళ్ళ దగ్గర అయితే ఉంటుంది. అది కూడా చాలా తక్కువ ధరకి, చాలా ద బెస్ట్ క్వాలిటీ మెటీరియల్ ని కూడా వీళ్ళు మనకైతే అందించడం అయితే జరుగుతుంది. అలాగే పీవీసీ పార్టీషన్ కూడా వీళ్ళ దగ్గర అయితే లభిస్తున్నాయి. అలాగే ఇంకా మరెన్నో మెటల్స్ కూడా వీళ్ళ లోపల దగ్గర అయితే ఉన్నాయి. అలాగే ఏసీకి సంబంధించి మీరు ఎప్పుడైనా సరే విన్నారా, మనం ఏసీ ఆటోమేటిక్ గా ఒక 10 minutes లో కూల్ అయ్యి ఒక రూమ్ ని వీళ్ళు ఇచ్చే ఒక మెటీరియల్ మన రూమ్ లో పెట్టుకుంటే కేవలం 5 minutes లోనే ఏసీ అంతా కూడా కూల్ అయిపోతుంది అన్న విషయం కూడా మీకు చాలా మందికి తెలిసి ఉండదు. మరి దీనికోసం మనం పూర్తి వివరాలు అయితే తెలుసుకున్న ప్రయత్నం అయితే చేద్దాం. మరి అసలు ఈ హనుమాన్ స్క్రీన్స్ లోపల ఎన్ని రకాల ఐటమ్స్ ఉంటాయి, ఒకవేళ వీళ్ళు ఏవైతే ఈ ప్రొడక్ట్స్ ఉన్నాయో మనకి మెసేజ్ అవ్వచ్చు, వీటి వల్ల మన ఇంట్లో ఉన్న వాళ్ళకి అసలు ఎటువంటి సేఫ్ సెక్యూర్ ఏమైనా ఉంటుందా, లేకపోతే గ్యారంటీలు వారంటీలు ఏమైనా ఉన్నాయా, అలాగే కాస్ట్లు ఎంత ఉంటాయి, ఇలా ఆల్ ఓవర్ ఇండియా అంతా కూడా మరి డెలివరీ చేస్తారా లేదా అన్నది కూడా మనం పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. మరి మన పక్కన అయితే జోగర్ గారు అయితే ఉన్నారు. ఒకసారి అన్నతో మాట్లాడి అసలు మనం పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. అన్న నమస్తే. అన్న నమస్తే అన్న, ఇక్కడ మీ స్టోర్ చూస్తుంటే, మీ మ్యానుఫ్యాక్చరింగ్ షెడ్యూల్ చూస్తుంటే చాలా పెద్దగా ఉంది. మొత్తం మీ దగ్గర ఎన్ని రకాల ఐటమ్స్ ఉంటాయి? మన దగ్గర అయితే 7 రకాల ఐటమ్స్ ఉన్నాయి. మనకి మస్కిటో డోర్స్ ఉన్నాయి, ప్లస్ పీవీసీ పార్టీషన్స్ ఉన్నాయి, హాల్ పార్టీషన్స్ ఉన్నాయి, ఏసీ పార్టీషన్స్ ఉన్నాయి మన దగ్గర. మన లోపలికి వెళ్ళి ఒకసారి మెటీరియల్ చూద్దాం. చూద్దామా? ఇక్కడ మనం స్టార్టింగ్ లో చూసుకుంటే ఇక్కడ ఏదో ఆల్రెడీ ప్యాకింగ్ అయితే చేస్తున్నారు. ఇది ఏంటన్నా? ఇది వచ్చేసి మెటల్ మెష్ బ్రో, మనకి సెక్యూరిటీ డోర్ ఉంటుంది అనమాట. మెటల్ మనకు వచ్చేసి మెయిన్ డోర్స్ కి పెద్ద బాల్కనీస్ ఉంటాయి కదా, బాల్కనీకి యూజ్ చేసుకోవచ్చు అనమాట మనం. ఇక్కడ ఇవన్నీ కూడా మెటల్ మెస్ ఏనా? ఇదంతా మెటల్ మెష్ స్టాకింగ్. ఇక్కడ చూస్తున్నారు కదా, మెటల్ మెస్ అంటే ఇదన్నమాట. మనకి అంటే ఇవి మనకి దోమల నుంచి సెక్యూరిటీ వస్తుంది. చిన్న పిల్లలు ఉంటారు కదా వాళ్ళంటి దగ్గర ఈ మెష్ యూజ్ అవుతుంది. ఇంట్లో పెట్స్ ఉంటాయి కదా, పెట్స్ ఉండేటప్పుడు కూడా ఇది లాక్ చేసుకుని మన లోపల మన పని చేసుకుంటే పెట్స్ తో కూడా ఇబ్బంది ఏమి ఉండదు. పెట్స్ తో కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా వీళ్ళైతే ఇన్ని యూజ్ గానైతే చేస్తున్నారు. ఒక్కసారి మనం ఇక్కడ చూడొచ్చు, ఇది అంతా కూడా మొత్తం మెటల్ మెస్ తయారు. మెటల్, ఈ ఏరియా మొత్తం మెటల్ రెడీ అవుతుంది. నార్మల్ వచ్చేసి ఇక్కడ ప్లీటెడ్ రెడీ అవుతుంది. ప్లీటెడ్ అంటే మనకి ఇట్లా ఉంది కదా. ఇది వచ్చేసి మనకి ఫైబర్ మెష్ వస్తుంది. ఇప్పుడు అక్కడ మెటల్ మెష్ చూసాం, ఇది ఫైబర్ మెష్ వస్తుంది. చిన్న పిల్లలు ఉన్న పెట్స్ ఉన్న దీంతో కొంచెం ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఇట్లా చేసి ఇబ్బంది అవుతుంది అనమాట. దీని వల్ల మనకి ఇట్లా ఉంటుంది. కానీ ఇది దోమల నుంచి మనకి చిన్న ఇన్సెక్ట్ నుంచి ఇబ్బంది ఉండదు. ఇక్కడ చూస్తున్నారు కదా, సెక్యూరిటీ పర్పస్ అయితే మనకు ఉండదు. జస్ట్ ఓన్లీ మస్కిటోస్ వరకు, ఇన్సెక్ట్స్ వరకు యూజ్ అవుతుంది. అంటే ఇది విండోస్ కి పైన జాలి కింద చేసుకోవచ్చు. ఇక్కడ ఇవి కూడా వేసుకోవచ్చు. ఇది కూడా సేమ్ బాల్కనీ, మెయిన్ డోర్స్, విండోస్, వాష్రూమ్స్ దగ్గర చేసుకోవచ్చు. ఒక్కసారి మీరు ఇక్కడైతే చూడొచ్చు. మొత్తం అంతా కూడా మిషన్ తో కాదు, మొత్తం అందరూ కూడా హ్యాండ్ తోనే చేస్తున్నారు. అందరూ కూడా ఇక్కడ వర్క్ చేస్తున్నారు. సుమారుగా 50+ ఎంప్లాయీస్ అయితే ఇక్కడైతే వర్క్ చేస్తున్నారు. ఒకసారి ఇక్కడ మెటల్ మెస్ ఆల్మోస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ మీరు ఎగ్జాక్ట్ గా చూసుకుంటే అందరూ కూడా ఇలాగే ప్యాకింగ్ అయితే చేస్తున్నారు. అన్న ఇక్కడ ఏంటన్నా? ఇక్కడ కూడా ప్లీటెడ్ అవుతుంది. హనీ కాంబ్ కూడా ఉంటది అనమాట. హనీ కాంబ్ ఇది సేమ్ ప్లీటెడ్ మెష్. ఇది కూడా ఇది కలర్స్ చేంజ్ అవుతాయి. కలర్స్ బ్లాక్ ఉంటది, గ్రే ఉంటది. ప్రింట్ కావాలంటే ప్రింట్ ఉంటాయి. ప్రింట్ కావాలంటే ప్రింట్ ఉంటాయి. మనం ఇప్పుడు అక్కడ ప్రింట్ చూసాం కదా. అవును, ఇక్కడ ఇది ప్లెయిన్ ఉంది అనమాట. ఇది ప్లెయిన్ అంటే అది ప్రింటెడ్ కూడా. అది ప్రింటెడ్. ఇప్పుడు ప్లెయిన్ కి ప్రింటెడ్ కి ఏమైనా కాస్ట్ ఏమైనా డిఫరెన్స్ ఏమి ఉండదు. ఒకటే కాస్ట్. తక్కువ. మనకి ఫ్రేమ్ క్వాలిటీస్ లో డిఫరెన్స్ ఉంటది, కానీ మెష్ క్వాలిటీ అయితే ఒకటే ఉంటుంది. ఒకటే క్వాలిటీ.
ఒకసారి మీరు ఇంకా ముందుకు వస్తే మొత్తం వీళ్ళంతా కూడా కంటిన్యూగా వర్కింగ్ అయితే చేస్తున్నారు. ఇంకా మొత్తం అన్న ఇక్కడే మొత్తం అంతా కూడా ఇక్కడే రెడీ చేస్తారు, మ్యానుఫాక్చరింగ్ మొత్తం ఇక్కడే చేసుకుని కస్టమర్ ఇంట్లో ఇన్స్టాలేషన్. ఓకే. ఇప్పుడు కస్టమర్స్ ఒకవేళ మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు అంటే వాళ్ళు వేరే రాష్ట్రాల్లో ఉంటే వాళ్ళకి ఎలా వెళ్తుంది? మనం ఏంటంటే ఇప్పుడు బయట స్టేట్ నుంచి మనకు ఆర్డర్ ఇచ్చారనుకో, మనం ఇక్కడ వచ్చి మెజర్మెంట్ వాళ్ళు ఇచ్చేస్తే ఇక్కడ ప్యాకింగ్ చేసేసుకుని రెడీ చేసి ట్రాన్స్పోర్ట్ లో వేసేస్తాం. ఇన్స్టాలేషన్ వాళ్ళే చేసుకోవచ్చు. లేదు మేమే వెళ్ళి చేయాలంటే దానికి ఎక్స్ట్రా చార్జెస్ ఉంటాయి. ఎక్స్ట్రా చార్జెస్ ఉంటాయి. అంటే ఒకవేళ మనకి మీరు చేయించుకుంటానన్నా సరే ఓకే, లేకపోతే వీళ్ళ ఎంప్లాయీస్ కూడా మన దగ్గరకు వచ్చి వీళ్ళైతే వీళ్ళ సర్వీస్ కూడా చేస్తారు అని ఒకసారి అయితే చూద్దాము. అక్కడ ఏంటన్నా అక్కడ ఏంటి తయారు చేస్తున్నారు? అక్కడ మెటల్ మెస్సేనా? ఓకే. మొత్తం ఎన్ని రకాల మెస్సెస్ ఉంటాయి మన దగ్గర? మన అక్కడ మెటల్ ఒకటి ఉంటది, నార్మల్ ఫైబర్ మెష్ ఒకటి ఉంటది. 2 టైప్స్ ఆఫ్ మెషెస్ ఉంటాయి. ఓకే. మెస్సెస్. ఓకే. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదంతా కూడా వీళ్ళే ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ అంతా కూడా ఇక్కడే కంప్లీట్ చేస్తున్నారు అన్న. ఇంకా మేమైతే విన్నాము ఇంకా విండోస్ దగ్గర ఇంకా ఏసీకి సంబంధించి పైన ఉన్నాయి, పైన వెళ్ళి చూద్దాం. పైన వెళ్ళి చూద్దామా? ఓకే. మరి చూస్తున్నారు కదా, వీళ్ళు మొత్తం కూడా మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ఇక్కడే చేస్తున్నారు. ఇక్కడ నుంచే మనకి డైరెక్ట్ మీరు ఎక్కడ నుంచి అయినా సరే ఒకవేళ ఆర్డర్ చేసుకుంటే వీళ్ళ దగ్గర ఉన్న ఏవైతే ప్రొడక్ట్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి చక్కగా మన ఇంటికి అయితే వచ్చేస్తే. ఇంకా పైన ఇంకా చాలా రకాలు వీళ్ళ దగ్గర సుమారుగా 7 ఐటమ్స్ అయితే ఉన్నాయి. మరి ఆ 7 ఐటమ్స్ కోసం కూడా మనం పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. మనమైతే లోపలికి రావడం అయితే జరిగింది. అదే గోడౌన్ లో పైన అనమాట. ఇదంతా కూడా మార్కెటింగ్ ఏరియా. ఎవరైనా సరే ఒకవేళ కస్టమర్స్ వచ్చి వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటాయి లేకపోతే డెమోస్ చూడొచ్చు అనుకున్నా సరే వీళ్ళ దగ్గర మనకి డెమోస్ కూడా లభిస్తున్నాయి. ఒకసారి మనం లోపలికి అయితే వెళ్ళిపోతాం. వీళ్ళ దగ్గర సుమారుగా 7 ఐటమ్స్ ఉన్నాయి. ఈ 7 ఐటమ్స్ లో కూడా సపరేట్ వెరైటీస్ అయితే ఉన్నాయి. ఒకసారి మనం అవి కూడా చూద్దాం. ఒక్కసారి మీరు ఇక్కడైతే చూసుకోవచ్చు. ఇవన్నీ కూడా మెస్సెస్ అనమాట. ఇవన్నీ కూడా మనకి దోమలకు సంబంధించి మెటీరియల్స్. అలాగే ఇక్కడైతే మనకి సేఫ్టీ అవ్వచ్చు. అలాగే సన్ లోపలికి రాకుండా కూడా మీరు ఇక్కడైతే చూడొచ్చు. ఇవి ఇలాగే మొత్తం సుమారుగా ఒక 7 ఐటమ్స్ ఉన్నాయి. మరి ఆ 7 ఐటమ్స్ కోసం కూడా మనం పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. మేడం నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నారు. ఓకే అండి. మీ దగ్గర మీ పేరు బాగా మెయిన్ గా హనుమాన్ స్క్రీన్స్ అన్నది ఈ మధ్యన బాగా వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో. ఈ దోమల మెస్ అవ్వచ్చు, ఎందుకోసం అంటే ఈ సీజన్ కాబట్టి మస్కిటోస్ తో చాలా మంది ఎంతో ఇబ్బంది పడతారు. వాళ్ళందరూ కూడా మీరు ఎంతో మంచి సొల్యూషన్ అయితే ఇస్తున్నారు. ఓకే అండి, మనం స్టార్ట్ చేస్తే ఫస్ట్ ఈ మెస్ ఏంటండి? ఇది ఏంటంటే మనకి మస్కిటోస్ మెష్ ఇది. సో దీనిలో ఫైబర్ మెష్ ఉంటది లోపల. సో అల్యూమినియం ఫ్రేమ్ ఉంటది. అల్యూమినియం ఫ్రేమ్ లో ఫైబర్ మెష్ ఉంటది. జస్ట్ స్లైడింగ్ ఉంటది మొత్తం. జస్ట్ ఇలా స్లైడింగ్ ఉంటది. ఇలా ఓకే, నచ్చితే క్లోజ్ చేసుకోవచ్చు లేకపోతే వదిలేసుకోవచ్చు. అవునండి. ఇది మెయిన్ డోర్ కా? ఇది మెయిన్ డోర్, విండోస్ కి, బాల్కనీస్ కి యూస్ చేసుకోవచ్చు. ఓకే, ఇది ప్లేన్ ఉంది. ఇక్కడ మనకి ప్రింటెడ్ ఉంటది. ప్రింటెడ్ సేమ్ అదే కాస్ట్. ఓకే, సేమ్ అదే కాస్ట్. సేమ్ అల్యూమినియం ఫ్రేమ్ లోనే ఫైబర్ మెష్ వస్తుంది. ఓకే. సో ప్లెయిన్ లోనే ఇంకా డిజైన్స్ కావాలంటే సో మనకి డిజైన్స్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఓకే, డిజైన్స్ కూడా ఉన్నాయి. సరే మీరు ఇక్కడైతే చూడొచ్చు, మనకి డిజైన్స్ కూడా కనిపిస్తున్నాయి. ఇక్కడ బ్లూ కూడా ఉంది. ఇంకా మల్టిపుల్ డిజైన్స్ అయితే ఉన్నాయి. మేడం నాకు ఉన్న డౌట్, ఇప్పుడు ఇక్కడ ఉన్న ఏవైతే ఫ్రేమ్స్ ఉన్నాయి వీటిలో చేంజెస్ ఏమైనా ఉంటుందా? చేంజెస్ అల్యూమినియం ఫ్రేమే ఉంటుంది. దానిలో కలర్స్ డిఫరెన్స్ ఉంటాయి. సో ఇది వైట్ ఫ్రేమ్ ఉంది, సో డార్క్ బ్రౌన్ ఫ్రేమ్, దానిలో కలర్స్ ఆప్షన్స్ ఉంటాయి. ఓకే అండి. ఇక్కడైతే మనకి మస్కిటోస్ కి సంబంధించి చాలా అంటే చాలా తక్కువ కాస్ట్ గా ఉంటుంది. కాస్ట్లు చెప్పొచ్చా? కానీ మీరు కాల్ చేయండి. మీరు కాల్ చేస్తే ఇలా క్లారిటీగా అయితే మరి మాట్లాడతారు. అలాగే వీళ్ళకి మార్కెటింగ్ టీమ్ అయితే ఉన్నది. మీరు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మీకు ఆటోమేటిక్ గా వీళ్ళు మీతోనైతే రిసీవ్ చేస్తారు. వీడియో కాల్ అలాగే ఆడియో కాల్ లో కూడా మీరు కంప్లీట్ గా చూపిస్తారు కదా? ఓకే అండి. ఒకసారి మీరు ఇక్కడ చూస్తే ఇదేంటండి? ఇది పీవీసీ పార్టీషన్ లాగా యూస్ చేస్తారు. పీవీసీ పార్టీషన్. ఓకే. ఇప్పుడు ఏంటంటే ఓపెన్ కిచెన్ పెట్టుకుంటున్నారు కదా, సో చాలా మంది. సో అట్లా మనం ఓపెన్ కిచెన్ కి సో ఇది యూస్ అవుతుంది. పీవీసీ పార్టీషన్ కిచెన్ లో, కిచెన్ డోర్ కు, మెయిన్ డోర్స్ అవన్నీ. ఓకే అండి. ఇక్కడ కింద చూసుకుంటే బాటమ్ లెస్ కదా? అవునండి, ట్రాక్ ఉండదు కింద. సో కింద ట్రాక్ కూడా మనం ప్లేస్ యూస్ చేసుకోవచ్చు. దీనికి కిందకి 1/2 ఇంచ్ గ్యాప్ అయితే ఉంటుంది. ఓకే, 1/2 ఇంచ్ గ్యాప్ ఉంటుంది. ఓకే, అంటే వీళ్ళు మీరు ఇక్కడ ఎగ్జాక్ట్ గా చూసుకుంటే ఇక్కడ అంటే వీళ్ళ కంపెనీ కాబట్టి కొంచెం పైకి అయితే పెట్టారు. మనకి ఇళ్లలోనైతే ఆ టైల్స్ ఏవైతే ఉన్నదో కేవలం మనకి 1/2 ఇంచ్ గ్యాప్ మాత్రమే అయితే ఉంటుందంటే ఇక్కడ పీవీసీ పార్టీషన్ కి సంబంధించి. ఇందులో కూడా సుమారుగా వెరైటీస్ అయితే ఉన్నాయి, చాలా కలర్స్ అయితే ఉన్నాయి. సుమారుగా 4 కలర్స్ ఉన్నాయి. మొత్తం కూడా 4 కలర్స్ అయితే ఉన్నాయంటే ఇవి 3, అక్కడేమో వైట్ ఉంది. మొత్తం ఇవి 3 కూడా ఉంది. ఈ పార్టీషన్ కూడా ఈ మధ్య చాలా మంది అయితే యూజ్ చేసుకుంటున్నారు. మనకి కంటిన్యూగా ఒక కిచెన్ పెట్టేసుకుని దానికి సపరేట్ చేయొచ్చు అనుకుంటే పార్టీషన్ పెట్టుకోవచ్చు. ఓకే అండి. ఇది హనీకోమ్ ఏసీ పార్టీషన్ అంటారు. హనీకోమ్ ఏసీ పార్టీషన్. ఓకే.
దీని వల్ల ఏంటండి ఇది? దీనివల్ల ఏంటంటే మనకి ఇది బాల్కనీస్ కి యూజ్ చేసుకోవచ్చు, మళ్ళీ సన్ లైట్ రాదు, సో ఎయిర్ అనేది వాటర్ లోపలికి ఏది రావు, జస్ట్ ఏసీ పార్టీషన్ లాగా రూమ్ కి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది మరి లోపల వీవ్ కట్ ఆఫ్ అయిపోతుంది, ఓకే లోపల వీవ్ అనేది కనిపించదు, వాటర్ రాదు, సన్ లైట్ రాదు, జస్ట్ ఏం రాదు. ఓకే అండి. ఓకే, ఇది పేపర్ లా కనిపిస్తుంది, వాటర్ పెడితే వాటర్ ప్రూఫ్? వాటర్ ప్రూఫ్ అండ్ హీట్ ప్రూఫ్ కూడా ఇది. ఓకే, హీట్ హీట్ ప్రూఫ్ కూడా. ఓకే, ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, డైరెక్ట్ మీరు బాల్కనీలో పెట్టుకున్నా సరే, మీకు మీరు మెయిన్ గా విండోస్ దగ్గర పెట్టుకున్నా సరే, ఇందులో కూడా మల్టిపుల్ డిజైన్స్ అయితే ఉన్నాయి, అలాగే ప్రింటెడ్ ఉన్నాయి, ప్లెయిన్ కూడా ఉన్నాయి. కాస్ట్ రెండు సేమేనా? లేదండి, డిఫరెంట్. ప్రింటెడ్ వేరు, ప్లెయిన్ వేరు. ప్రింటెడ్ వేరు, ఫ్రేమ్ వేరు. అంటే దీని వల్ల కూడా ఏసీకి వచ్చేటప్పటికి నేను వీళ్ళని అడిగి తెలుసుకున్నాను. మనకి మీకు ఆల్రెడీ మీకు ఎంట్రీలో కూడా చెప్పాను, ఒక రూమ్ మనకి ఏసీ కూల్ అవ్వచ్చు అంటే మినిమం ఒక 10 minutes పడుతుంది. అది ఒకవేళ ఇది యూజ్ చేయడం వల్ల మనకి కేవలం 5 to 3 minutes లోపలనే మనకి రూమ్ కూల్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఒకసారి మనం ఇక్కడైతే చూడొచ్చు. మేడం ఇది గ్లాస్ పీవీసీ పార్టీషన్ అంటారు. గ్లాస్ పీవీసీ పార్టీషన్. ఇది ప్లెయిన్ పీవీసీ, ఇది గ్లాస్. ఇది గ్లాస్ పీవీసీ. దీని కూడా మీరు కింద చూసుకుంటే బాటమ్ లెస్ స్టాక్ ఉండదు. ఇక్కడ చూసుకుంటే 3 కలర్స్ ఉంటాయి. 3 కలర్స్ ఉంటాయి. ఓకే, ఇక్కడ చూస్తున్నారు కదా, టీక్ వుడ్, వైట్ అండ్ డార్క్ బ్రౌన్. ఓకే, డార్క్ బ్రౌన్. ఓకే, ఇక్కడ నాకు చాలా అంటే చాలా కొత్తగా ఉంది, చాలా అంటే చాలా బాగుంది కూడా. అంటే అంటే గోల్డ్ కట్టి మనకి ఒకవేళ యూజ్ చేయడం వల్ల మన ఇంటికి కూడా చాలా అందం అయితే వస్తుంది. మెయిన్ గా హాల్ లో అవ్వచ్చు, కిచెన్ లో అవ్వచ్చు, చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ఇక్కడైతే చూడొచ్చు, ఈ గ్లాస్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా అంటే చాలా బాగుంది. మీరు ఒక్కసారి ఇదంతా కూడా క్లోజ్ చేసినట్టుంది. అదొకటి కింద బాటమ్ లెస్ వల్ల మనకి ఇంట్లో కూడా ఒకవేళ మనం ఇలా క్లోజ్ చేసుకున్నా సరే కింద ప్లేన్ గానే కనిపిస్తుంది తప్ప కింద ప్లేస్ కూడా మీరు నార్మల్ గా మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు, అది కామన్ గా ఉంటుంది. మేడం ఇది క్రిస్టల్ షీట్ అంటారండి. ఇది కూడా సేమ్ బాల్కనీస్ లో యూజ్ చేసుకోవచ్చు. క్రిస్టల్ షీట్. క్రిస్టల్ షీట్. ఇందులో కూడా 2 varieties ఉన్నాయని విన్నాము. ఇది క్రిస్టల్ షీట్, ఇది మెటల్ మెష్. ఓకే, ఇది మెటల్ మెష్ ఆల్రెడీ చెప్పామండి. ఓకే, మెటల్ మెష్ చెప్పాలి, మీకు ఆల్రెడీ కింద చూపించారు కదా మెటల్ మెష్ అనేది. ఇప్పుడు కీ లాక్ ఇంకా బటన్ లాక్ సిస్టమ్ ఉంటుంది. ఇక్కడ ఒకసారి మీరు కొంచెం దగ్గరికి రాన్నా, ఇక్కడ చూస్తుంటే ఇదేమో కీ లాక్ అంటే బటన్ లాక్ కూడా అయితే ఉంటుంది. ఇక్కడ మనం ఈ బటన్ లాక్ ఇది, ఇక్కడేమో మనకి కీ లాక్ కూడా కనిపిస్తుంది. అదేమో మనకి మీరు కరెక్ట్ గా చూసుకుంటే మెటల్ మెష్ అన్నది మనకి ఇది ట్రాన్స్పరెంట్ ఉంటది, మెటల్ మెష్ లోనే ఇది ట్రాన్స్పరెంట్ ఉంటది. ఇది మెటల్ ప్లస్ మెష్ రెండు మిక్స్ అయి ఉంటది. ఓకే అండి, కాస్ట్ ఎలా ఉంటే డిఫరెంట్ అండి? సేమ్ అండి, సేమ్ కాస్ట్. ఓకే, సేమ్ కాస్ట్ అండి. ఇక్కడ మీరు చూస్తుంటే ఇక్కడ నుంచి వ్యూ ను కూడా బాగా ఎంజాయ్ చేయొచ్చు. లోపల సన్ లైట్ వాటర్ ఏది రాదు లోపలికి, వ్యూ చూడొచ్చు బయట నుంచి. మేడం ఇప్పుడు స్మాల్ డౌట్, మనకి సన్ లైట్ ఎక్కువ పడుతున్న వల్ల మనకి మే 6 మార్చ్ లో చూసుకుంటే ఎక్కువ సన్ వస్తుంది, మరి సన్ డైరెక్ట్ దీని మీద పడితే గ్లాస్ ఏమైనా ఎఫెక్ట్ అయ్యే? లేదండి, ఏమవ్వదు. ఓకే, ఏమవుతుంది. మీరు వారంటీ ఏమైనా ఇస్తారా? 1 year వారంటీ ఇస్తాం. ఓకే, 1 year వారంటీ అయితే ఇస్తారంట. ఒకసారి మీరు ఇక్కడ చూసుకుంటే ఇదేమో క్లోజ్ అయ్యింది, బ్లాకర్ షీట్ అది, బ్లాకర్ షీట్. ఓకే, ఇక్కడైతే ఇంకా క్లోజ్ చేస్తే ఇంకేం మనకి బయట నుంచి లోపల సన్ లైట్ రాదు, వాటర్ రావు, ఓకే ఏం రాదు. సంథింగ్ ఇది కూడా మళ్ళీ ఓపెన్ చేసుకోవచ్చు, కీ లాక్ ఉంటది. ఇక్కడ మీరు చూస్తుంటే ఇది ఓపెన్ అండ్ క్లోజ్ కూడా చేసుకోవచ్చు. దీనికి బాటమ్ అయితే ఉంటుంది, బాటమ్ అయితే ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇక్కడ మనకి ఏసీ పార్టీషన్ అవ్వచ్చు, మనకి మస్కిటోస్ మెస్ అవ్వచ్చు, ఎనీవన్ ప్రతిదీ కూడా ఉన్నాయి. ఇంకా జస్ట్ ఏసీ పార్టీషన్ కి జస్ట్ ఇది కూడా అది అన్నికోమ్ ఎట్లా యూస్ చేస్తామో సో ఇది బ్లాకర్ షీట్ కూడా యూస్ అవుతుంది. ఇది కూడా ఓకే, ఏసీ పార్టీషన్ కి ఇది కూడా యూస్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ చూస్తున్నారు కదా, మరి మనందరూ కూడా మీరు ఇప్పుడు ఇవన్నీ కూడా చూసారు ఆల్రెడీ. వీళ్ళు ఇది హనీకోమ్ మెస్ అండి, హనీకోమ్ ప్లస్ మెష్. ఓకే, హనీకోమ్ ప్లస్ మెస్ అండి. ఒకసారి మీరు ఇందులో చూసుకుంటే కూడా చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి. మీరు ఇక్కడ ప్లేన్ చూసుకుంటే ఇక్కడ ప్లేన్ ఉంది, మరి దీన్ని 2 విధాలుగా అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇదేమో మస్కిటోస్ మెస్. ఓకే, మస్కిటోస్ కి కూడా లోపలికి రాకుండా కూడా చూసుకోవచ్చు. మనకి ఏది నచ్చితే అది పెట్టుకోవచ్చు. ఒకవేళ మనకి బయట నుంచి హెయిర్ కావాలి, బయట నుంచి ఒకవేళ మనం ఏదైనా సరే వ్యూ చూడొచ్చు అనుకుంటే మనం ఇదే విధంగా పెట్టుకోవచ్చు. ఒకవేళ వ్యూ ఏమీ లేదు, మనం క్లోజ్ చేసుకోవచ్చు. మనకి పర్సనల్ స్పేస్ కావచ్చు అనుకుంటే మాత్రం ఇలా కూడా క్లోజ్ చేసుకోవచ్చు. ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది. దీనివల్ల కూడా ఏసీ కూడా చాలా అంటే చాలా మంచిదని కూడా చెప్పుకోవచ్చు. వీళ్ళు మీరు కరెక్ట్ గమనించుకోండి, పైన సుమారుగా 1 or 2 3 4 5 కలర్స్ లోనే అయితే ఉన్నది. మేడం ఇంకా చాలా మంది ఇప్పుడు పిల్లలు అవ్వచ్చు, పెద్దవాళ్ళు అవ్వచ్చు, చాలా ఎక్కువ వెరైటీస్ కి అయితే అలవాటు పడుతున్నారు. ఈ మోడల్ కి మీరు ఒకవేళ వాళ్ళు ఏదైనా ఒక కలర్ సెలెక్ట్ చేసుకుంటే మీరు అది ప్రొవైడ్ చేయగలుగుతారా? చేస్తామండి. ఓకే, మీకు నచ్చిన కలర్ లో కూడా వీళ్ళు మనకైతే మొత్తం మెటల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేసే అవకాశం అయితే ఉన్నదంట. మరి చూసారు కదా, వీళ్ళ దగ్గర ఉన్న ఏవైతే 7 రకాల ఐటమ్స్, 7 రకాల మెసెస్ అవ్వచ్చు, మన ఇంటికి కావాల్సింది ప్రతిదీ కూడా మనకి నచ్చినట్టు మన ఇంటిని మార్చుకోవచ్చు అనుకుంటే మరి మీరందరూ కూడా సంప్రదించాల్సింది హనుమాన్ స్క్రీన్స్. వీళ్ళ దగ్గర ఎన్నో రకాల
మెటల్స్ అయితే ఉన్నాయి. మేడం మరోసారి మీ కస్టమర్స్ కి, మీ కాబోయే కస్టమర్స్ కి ఒకసారి మరి మీ స్టోర్ అడ్రస్ చెప్పగలుగుతారా? జస్ట్ మాది ఇక్కడ హైదరాబాద్ బాలానగర్ లో ఉంది. ఎట్రో డ్రగ్స్ ఉంటుంది, దాని పక్కనే ఉంటది. సో బాలానగర్ సో కింద ఉన్న నంబర్ కి కాంటాక్ట్ చేస్తే సో మేము ఈజీగా లొకేషన్ అని సెండ్ చేస్తాము. ఓకే అండి, వీళ్ళు మనకైతే ఆడియో లేదా వీడియో కాల్స్ ద్వారా కూడా మనకైతే మెటీరియల్స్ కోసం అయితే పూర్తి వివరాలు అయితే చెప్తారు. అలాగే మీరు ఎక్కడున్నా సరే పాన్ ఇండియా లెవెల్లో కూడా వీళ్ళు డెలివరీ కూడా చేస్తారని కూడా మనకైతే తెలిసింది. మరి మీకు ఇంకెందుకు ఆలస్యం, మరి మీకు కూడా వీటిలో ఏ మెటీరియల్ కావాలన్నా సరే కింద కనిపించిన నెంబర్కి అయితే ఒక్కసారి మెసేజ్ చేయండి. మీకు వీళ్ళ దగ్గర ఉన్న ఏవైతే ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో దానికోసం పూర్తి వివరాలు అయితే మీతో అయితే పంచుకుంటారు. మరి ఇంకెందుకు ఆలస్యం, మరి కాల్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.